టిట్కో ఇండ్లు అయితే మనం ఇచ్చాం. టిట్కో ఇండ్లు ఇచ్చిన అక్కడైతే కనుక ప్రస్తుతం చాలా సమస్యలు అయితే ఉన్నాయి. డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్య కానీ, వాటిని పరిష్కరించడానికి ఏమైనా చర్యలు తీసుకోగలుగుతారు? ఖచ్చితంగా టిట్కో ఇండ్లు ప్రారంభించేది మేమే, పూర్తి చేసేది మేమే, ప్రజలకు ఇచ్చేది మేమే. మధ్యలో వాళ్ళు ఒక బ్లూ కలర్ పెయింట్ వేసుకున్నారు, పట్టాల్లో వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు. మేము అలా చేయలే, మేము కంప్లీట్ చేశాం. కంప్లీషన్ ముందు తర్వాత మా దగ్గర వీడియోస్, ఫొటోస్ ఉంది. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే రోజుకి వాళ్ళు ఏం చేసి ఉన్నారు, మేమేం చేసినాం, తర్వాత మళ్ళీ 160 కోట్లు ఏం ఖర్చు పెట్టాం, పూర్తి ఏం చేశాం. ఒక ట్యాప్ లేదు, ఒక వైరింగ్ లేదు, ఒక స్విచ్ లేదు. మేము అన్నిటిని మేమే ప్రొవైడ్ చేసాం. వాళ్ళు చేసింది ఏమన్నా ఉంటే మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి. మేము పూర్తి చేసిన తర్వాత పెయింట్ వేశారు బ్లూ కలర్. ప్రజెంట్ అక్కడ ఉన్న ప్రజలైతే రహదారి సౌకర్యం కానీ, రహదారి సిమెంట్ రోడ్ వేసాము, ఇబ్బంది పడుతున్నారు. కాదు ఎలా నేను అడుగుతున్నా, మీరు పోయి చూస్తే సిమెంట్ రోడ్ వేసింది నేనే కదా. లోపల అన్ని సిమెంట్ రోడ్లు ఉన్నాయి సార్, అడ్జాయినింగ్ రోడ్. మెయిన్ మీరు స్టార్టింగ్ నుండి ఆ టిట్కో హౌసింగ్ దాకా విత్ ఎవిడెన్స్ ఓపెనింగ్ చేసిన వీడియో, ఫొటోస్ ఉంది నా దగ్గర. టెండర్ అయి రోడ్ వర్క్ చేసినాము, రోడ్ వైడనింగ్ కూడా చేశాను నేను. ఇంకా అప్పుడు 30 అడుగులు ఉన్నింది. నేను వాళ్ళకి నచ్చ చెప్పి రేపు పొద్దున 500 మంది ఇంట్లో వస్తే ఇబ్బంది అవుతుందని అక్కడ స్థానిక ప్రజలను ఒప్పించి వాళ్ళు ఏదో గుడి కట్టిమంటే గుడి కూడా కట్టించి ఆ రోడ్ వేయడం జరిగింది. నాడు నేడు అనేది ఉంటుంది, మీకు కావాలంటే అన్ని ఎవిడెన్స్ పంపిస్తా. నేను చిత్తూరు ఎమ్మెల్యేగా అందరి లెక్క మాటలు చెప్పే ఎమ్మెల్యే కాదు. రెండోది, ఎవరైనా ఏమైనా ప్రశ్నించినా కూడా నేను వితౌట్ ఎవిడెన్స్ అండ్ రికార్డ్ లేకుండా ఏది కూడా గాలి మాటలు మాట్లాడను. వేగ్గా మాట్లాడేకి నేను బెంగళూరు నుండి చిత్తూరుకి రాలేదు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 340 కోట్ల రూపాయలు అయితే చిత్తూరు డెవలప్మెంట్ కోసం మీరు తెచ్చారు. నాకు తెలిసి చిత్తూరు జిల్లాలో కుప్పం తర్వాత ఎక్కువ ఫండ్స్ తెచ్చి డెవలప్ చేసింది ఎమ్మెల్యే గారు మీరే. ప్రభుత్వానికి ఏం చెప్పారు? లోకేష్ గారు కానీ, సీఎం గారిని ఏం రిక్వెస్ట్ చేసి ఇంత డబ్బులు ఇచ్చారు సార్? అంటే ఉన్న సిచ్యువేషన్స్ ని విత్ ఎవిడెన్స్ తీసుకుపోయి పెట్టడం జరిగింది. వాట్సాప్ ద్వారా కలర్ జిరాక్స్ తీసి నీవా నదికి కావచ్చు, రోడ్లు కావచ్చు, ఉన్న ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కూడా దీనిపైన ఒక నివేదిక, ఒక ఐడియా ఉంది. ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను తీసుకుపోయి వారి దగ్గర పెట్టినవన్నీ కూడా వెరిఫై చేస్తాను త్రూ అధికారులు. ఇఫ్ ఇట్ ఈస్ నీడ్, ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా కూడా శాంక్షన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు? ఈ చిత్తూరు అనేక సంవత్సరాలుగా వెనకబడినది. అన్నీ చూసుకుంటే ఇప్పుడు తిరుపతి ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందింది, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, మీరు ఎక్కడ చూసినా కూడా అనంతపురం పట్టణాలతో పోలిస్తే చిత్తూరు అనేది చాలా పూర్గా ఉంది. ఇది మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాము. వారు కూడా కుప్పం అనే కాదు, కుప్పం కూడా చిత్తూరు కిందే వస్తుంది జిల్లాలో. బట్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఇంత అన్యాయంగా ఉంది ట్రాఫిక్ సమస్యలు అని చెప్పిన తక్షణం మాకు NHకి 37.5 కోటికి ముఖ్యమంత్రి గారు పోరాడారు, నేను పోరాడా, మా ఎంపీ గారు పోరాడు, ఈరోజు వచ్చింది. సో అట్లీస్ట్ TDR తీసుకొని రోడ్ వైడనింగ్ చేసుకుంటే ఉన్న ప్రభుత్వం స్థలాలన్నిటిని కూడా వెనకేయడం జరిగింది. ఎక్కడో కొన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇబ్బంది జరగచ్చు, కానీ ఊరు బాగుపడుతుంది, వాళ్ళకు కూడా ఉన్న ఆస్తులకు విలువలు పెరుగుతాయి. త్వరలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధమైన మెజారిటీ సాధించగలరని మీరు ఆశిస్తున్నారు? ఖచ్చితంగా ప్రజలు మాకు మంచి మ్యాండేట్ ఇస్తారు. ఎందుకంటే ఉత్త పథకాలే కాదు, ప్రజలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా మీరు చూస్తే ఇప్పుడు గాంధీ రోడ్డు, మన సంతపేట రోడ్డు, హై రోడ్డు, కట్టమంచి సాంబయ్య కండిగ రోడ్డు, 80 ఫీట్ రోడ్ విత్ సెంటర్ డివైడర్. మేము తాత్కాలికమైన అభివృద్ధి గురించి ఎక్కడ ఆలోచిస్తలే, శాశ్వత పరిష్కారం. రేపు పొద్దున ఊరు అభివృద్ధి చెందిన, ఊరు ఎక్స్పెన్షన్ జరిగిన ఆ రోజు పోయి డెమాలిషన్ చేసి కాంపన్సేషన్ ఇచ్చే కంటే ఈ రోజే రోడ్లు వైడనింగ్ చేసుకుంటే ఇబ్బందికరంగా లేకుండానే ఆ రోడ్ వేస్తున్నాం. అలాగే కట్టమంచి పుత్తూరు, ఇది మన కొంగారెడ్డిపల్లి అండ్ పుత్తూరు రోడ్డు కూడా రోడ్ వైడనింగ్, సెంటర్ డివైడర్ అండ్ లైటనింగ్ వేస్తున్నాం. అలాగే మీకు అప్పుడే చెప్పినట్టు మన పలంనేర్ రోడ్డు కూడా అప్ టు కాఫీ డే దాకా చేస్తున్నాం. అలాగే వేలూరు రోడ్డు కూడా. ఉన్న ఈ 6 రోడ్లని ఇంత అభివృద్ధి చేస్తుంటే ప్రజలు మాకు ఓటేయకుండా ఇంకెవరికి వేస్తారు? సార్, ఈ 2 ఏళ్ల పాలనలో మీరు ఎంతవరకు సాటిస్ఫై కాగలిగారు? చిత్తూరు చేసిన డెవలప్మెంట్స్ పైన ఎంతవరకు సాటిస్ఫై అయినారు? అంటే నాకు 50-50. నేను 100% నేను ఇచ్చిన హామీలు పూర్తి చేశానని నేను చెప్పను. రెండోది, అదే మాయాజాలం కాదు, నిధులు కావాలి, టెండర్లు ఉంటాయి, పనులు చేసే కాంట్రాక్టర్లు కావాలి, వర్క్ ఎబిలిటీ ఉన్నోడికే వర్క్ ఇవ్వాలి, చాలా ఉంటాయి దీంట్లో. ఖచ్చితంగా ఒక సాటిస్ఫాక్షన్ ఏమరా అంటే చేయగలిగినంత పని మా మనస్సాక్షికి మేము చేసినాము అనేది ప్రజలు గుర్తించి రేపు స్థానిక ఎన్నికల్లో వాళ్ళ మద్దతు ఓటు మా పార్టీకి ఉంటుంది. ఖచ్చితంగా కూడా పని చేసే వాళ్ళకే
ఆ గుర్తింపు కూడా దక్కుతుంది అనేది నా భావన. ఇంకోటి, చిత్తూరు అంటేనే ముఖ్యంగా నిరుద్యోగ యువత ఇటు తమిళనాడుకు, చెన్నై కానీ, వేలూరు కానీ, ఇటు బెంగళూరు కానీ వలస వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నిరుద్యోగ యువతకు ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన ఏమైనా ఉందా? ఖచ్చితంగా మంచి ప్రశ్న. చిత్తూరు నుండి నేను కూడా అలా వలస వెళ్ళిన వ్యక్తినే. 21 సంవత్సరం క్రితం ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితిలో నేను కూడా ఈ ఊరు నుండి బెంగళూరుకి వెళ్ళి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తినే. మంచిగా నాకు తెలిసిన ఇది ఏమంటే, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన 2 రోడ్స్ కావచ్చు, ఒకటి తరచూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే, ఒకటి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, అంటే 2 ఎక్స్ప్రెస్ హైవేలు, ఒక బుల్లెట్ ట్రైన్ కూడా 2035కి పూర్తయ్యే విధంగా ఈరోజు మా ఎన్డీఏ గవర్నమెంట్లో చర్యలు తీసుకోవడం జరిగింది. సో రామాపురం అనే ఒక సిఎంసి దగ్గర, సిఎంసి కూడా మీరు చూస్తే 20-25 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చారు. ఈ రోజు నేను వచ్చిన తర్వాత కార్పొరేషన్ లిమిట్స్ లో ట్యాక్స్ ఎంతవరకు వసూలు అవుతా ఉంది, ఎవరు కట్టడం లేదు, ఎవరు కడుతున్నారు, ప్రజల పైన ఏ మార్కు భారం ఇదేంది అని చెప్పి నేను అన్ని ఆలోచిస్తే, సిఎంసిలో కూడా ట్యాక్స్ కట్టలేదని తెలిస్తే వారిని పిలిపించి, మేము అప్పుడు ప్రభుత్వం మీకు ఇచ్చింది ఇక్కడ ఉద్యోగ కల్పన ఉంటుంది, అభివృద్ధి చేస్తారని ఇచ్చింది, మీరు చేయలేకపోతే సరెండర్ టు ది గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడిన తక్షణం వాళ్ళు 1.5 crore దాకా ట్యాక్స్ పెండింగ్ ఉన్న దాన్ని కూడా కట్టారు. అలాగే మళ్ళీ అప్రూవల్స్ అన్ని తీసుకొని వర్క్ కూడా ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. దాదాపు ఒక 4,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతారు. సో అది కూడా ఒక రకంగా మంచి పెట్టుబడి వచ్చినట్టే మనకి. నా హయాంలోనే ఉద్యోగాలు కూడా అక్కడ వస్తున్నాయి. దానివల్ల డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కూడా ఇంకొక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వేలూరు అండ్ రాణిపేట ఎయిర్పోర్ట్లు, అంటే చుట్టూ కూడా ఎయిర్పోర్ట్లతో రోడ్లతో బాగా కనెక్టింగ్ ఉన్న ప్లేస్. మనం ఇండస్ట్రియల్ పార్క్స్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేకి 100 ఎకరాలకి పైబడి మీ శక్తి కొద్దికి మీరు మీ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు తయారు చేయమని చెప్పడం జరిగింది. అలాగే వెంకటాపురం దగ్గర ఒక 65 ఎకరాల ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేసి మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వర్చువల్ గా అక్కడ ఒకేసారి ఇనాగ్రేట్ చేశారు. నేను మన జిల్లా మంత్రివర్యులో కలెక్టర్ అంతా కూడా పోయి అన్ని ఇనాగ్రేట్ చేశాం. సో ఇప్పుడు ఫ్యాక్టరీలు కట్టడం ప్రారంభించారు. సో దానివల్ల ఇంకా రాబోయే 1-2 years లో ఉపాధి ఖచ్చితంగా ఇక్కడ కలుగుతుంది. అలాగే మన చెల్లోపల్లి దగ్గర కూడా ఒక 25 ఎకరాలు ఒక గార్మెంట్ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. వారు కూడా 3-4 నెలల్లో ప్రారంభిస్తామని చెప్పున్నారు. సిఎంసి ఆపోజిట్ లో ఉన్న కొన్ని భూముల్ని కూడా కొన్ని ఇండస్ట్రీస్ కి ఐడెంటిఫై చేశాం. ఖచ్చితంగా రేపటికి రేపని చెప్పను కానీ రానున్న ఈ 2-3 ఏళ్లలో చిత్తూరు పట్టణం అనేది కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. చిత్తూరు యువతకి రానున్న రోజుల్లో 2-3 సంవత్సరాల్లో అందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా కొన్ని కంపెనీలు వస్తాయనేది నేను చిత్తూరు ప్రజలకు తెలియజేస్తాను. చిత్తూరు డెవలప్మెంట్ పై అయితే మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అదేవిధంగా అవుట్స్కట్స్ లో ఉన్న మారుమూల గ్రామాలు అయితేనేమి, వాటిని డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి? ఖచ్చితంగా మీరు గుడిపాల మండల ఎంపీడీఓ గారిని కావచ్చు, లేదా ఎంపీపీ గారి ద్వారా మీరు చూస్తే దాదాపు 60-70 కోట్లు పనిచేశాం మేము. రైతులకి కౌ షెడ్స్, వాటర్ ట్యాంక్స్, సిమెంట్ రోడ్స్, అలాగే అనేక సంక్షేమాలు మీరు నేను నోట్తో చెప్పే కంటే కూడా మీరు పోయి విజిట్ చేస్తే, లేదా మా దగ్గర నుండి మీరు ఏం చేశారనేది పేపర్ మూలకంగా తీసుకొని మీరు పోయి వెరిఫై చేయొచ్చు. ఎప్పుడు చేసాం, ఎందుకు. నేను ఎలక్షన్ సమయంలో ఒక ఊరికి వెళితే, సార్ మేము 30 ఇండ్లు ఉన్నాం, ఇక్కడ రోడ్డే లేదు సార్ 40 సంవత్సరాలుగా అన్న. 3 days బ్యాక్ నేనే పోయి 1,01,00,000 రూపాయలతో వాళ్ళకి రోడ్ వేయించడం జరిగింది. వారి ఆనందానికి హద్దు ఆపులేదు. అయితే ఒక సమస్య మళ్ళీ అక్కడ అది అయిపోయింది సార్, మాకు పైన కొండపైన చర్చికి కూడా రోడ్ వేసియండి సార్ అన్న. అంటే ఎక్కడెక్కడో మనం ఏదో కట్టేసిందనే ప్రతిదీ డెవలప్ కాలేదు, చేయలేదు అంటే సాధ్యమైనంత వరకు చూడండి 30-40 సంవత్సరాలు లేని రోడ్డుని వేసాం, ఎంత ఆనందపడాలి. అది మళ్ళీ కనెక్టింగ్ టువర్డ్స్ అదర్ విలేజెస్ పోయే విధంగా కూడా దాన్ని డిజైన్ చేయాలి. ఎందుకంటే అక్కడ 1 కోటి రూపాయలు పెట్టి రోడ్ వేస్తే ఆ 30 ఇండ్లకి కార్లు లేవు, ఏం లేదు, కానీ బైకులు ఉన్నా, ఇంకొకటి ఉన్నా, ఎన్నో ఏండ్లుగా గుత్తలు పడి వర్షాలు వచ్చినప్పుడు జారిపడి ఎన్నో చెప్పారు. నేను అదంతా ఎలక్షన్ సమయంలో రాసుకోబట్టి నేను అది 1 కోటి రూపాయలైనా 30 మందికే రోడ్ వేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మా ప్రభుత్వం మీరు చూస్తే వేలూరు రోడ్, మీరు ఎస్పెషల్లీ గుడిపాల వేలూరు రోడ్ చూస్తే, నేను వాట్సాప్లో అలాగే ఫేస్బుక్, ఇన్స్టాల్లో చాలా మంది నాకు రీల్స్ రూపంలో పెట్టారు.
అది నేను ఇమీడియట్ గా మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఎన్ఆర్జీఎస్ కింద రకరకాలుగా విలేజ్ టు విలేజ్ కింద పెట్టి నిధులు లేకపోయినా కూడా హైవేని డెవలప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మంచి కార్యక్రమాలను కూడా ప్రజలు ఎప్పుడైతే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారో రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇంకా మేము చేయడానికి, ఇప్పుడు మేము మా ఎలక్షన్ సమయంలో సూపర్ 6 అని హామీ ఇచ్చాం. తల్లికి వందనం మీరే చూసుంటారు, 7 మందికి కూడా ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వం. మహిళలకు దీపం 2 కింద 3 సిలిండర్లు, స్త్రీ శక్తి కింద ఫ్రీ ఉచిత బస్సు, రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నాం, ఇచ్చినాం. అలాగే అన్నా క్యాంటీన్ ప్రారంభించినాం. పెన్షన్ 3,000ది 4,000 ఇస్తామన్నాం. అలాగే 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఆర్ 3,000 రూపాయలు వృత్తి అని చెప్పినాం. సో ఈరోజు శ్రీ సిటీలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, విజయవాడ కావచ్చు, అనంతపురం కావచ్చు, ఎక్కడైనా కూడా డిఎస్ఏ ద్వారా కావచ్చు మేము 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనలోనే మా ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు పనిచేస్తున్నాం. ముఖ్యంగా తీసుకుంటే ఫారెస్ట్, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అండ్ ఫారెస్ట్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఏ ఒక్క ఫారెస్ట్ మంత్రి చేయని విధంగా అటవీ మృగాలకి అన్నీ కూడా ఫెన్స్ వేయడం కానీ, మా గుడిపాలలో ఏనుగులు వచ్చి చాలా మంది రైతులు ఇబ్బంది పడితే మొన్ననే ₹1 కోటి శాంక్షన్ చేశారు ఫెన్సింగ్ వేయడానికి కూడా. సో ఇవన్నీ కూడా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మంచి పనులు చేస్తూ ప్రజల మనసుని దోచుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. కాబట్టి మాకు మా సాటిస్ఫాక్షన్ 100%. మేము 2 సంవత్సరాల్లో ఏదైతే ప్రజలకు చేయాలనుకున్నామో అది చేశాం. ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మిషన్ రాయలసీమ 1,00,000 కోట్లతో రాయలసీమలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అటు దేశ ప్రధాని, ఇటు మా ముఖ్యమంత్రి గారు ప్లానింగ్ చేస్తున్నారు. సో నీళ్ళు కుప్పానికి ఎవరైనా ఊహించామా? గత ప్రభుత్వంలో సినిమా సెట్టింగ్ చేసినట్టు అలా క్రెయిన్తో తెచ్చి పెట్టారు, గేటు ట్యాంకర్లతో నీళ్లు వదిలారు. ముఖ్యమంత్రి గారు అలా హెలికాప్టర్ ఎక్కగానే మీరే చూసారు, అదే క్రెయిన్లతో లిఫ్ట్ చేసుకొని ఎత్తుకోపోవడం జరిగింది. కానీ ఈరోజు అలా లేదు. మరి కుప్పం పోయి చూస్తే అన్ని చెరువులు పచ్చదనం, గ్రీనరీ, హార్టికల్చర్ పెరిగింది, అగ్రికల్చర్ పెరిగింది, ట్రేడింగ్ పెరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎమ్మెల్యేలుగా, ఒక పార్టీ పరంగా కాదు నేను చెప్పేది, ఒక కామన్ మ్యాన్ అబ్జర్వ్ ఏం చేస్తాడో వాటన్నిటినీ మీ దృష్టికి తెచ్చాం. మీరు కూడా ఇప్పుడు ఏవైతే కొన్ని అనుమానాలు అడిగారో వాటిపైన మీరు చిత్తూరు ప్రజల ద్వారా కూడా పోయి తెలుసుకోవచ్చు. సార్ ఇంకోటి, మీరు అధికారంలోకి వస్తానట్లే పాత బస్ స్టాండ్ ఖాళీ చేయించి మల్టీ లెవెల్లో బస్ స్టాండ్ కడతామన్నారు. ఇంతవరకు అయితే దాని పనులు ప్రారంభించిన జాడ అయితే కనపడలేదు. అంటే మీరు ఏమనుకుంటారంటే జనరల్ గా ప్రజలు లేదా మీడియా కావచ్చు, 40-50 సంవత్సరాలుగా చాలా మంది ఆక్యుపెన్సీలో ఉండింది. నేను ఒక నిజాయితీ పరుడుగా దాన్ని వస్తానే వాళ్ళ దగ్గర నుండి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాను. ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకు ఇప్పుడు నేను ఏమంటానంటే అది ఓపెన్ టెండర్, అది ఏ ఎమ్మెల్యే చేతిలో లేదు, అది మున్సిపాలిటీ కమిషనరు లేదా కలెక్టర్ పరిధిలో ఉంది. దాన్ని నేను ఆక్యుపై చేసి నేను నష్టపోయినా, అంటే ఓటర్లు నాకు దూరమైనా పర్వాలే, ఇది ప్రజల సొత్తు, ప్రజలకు దక్కాలి. కాసు బ్రహ్మానందరెడ్డి బస్ స్టాప్గా 1975లో జీవో వచ్చింది. 1975 నుండి ఈ రోజు దాకా ఏ నాయకుడు దాని గురించి పట్టించుకోలే. నేను ఈ ఊర్లో లేకపోయినా వచ్చిన వ్యక్తిగా బయట మాట్లాడే విన్నాను కాబట్టి దాన్ని ఎమ్మటే క్లియర్ చేసి దాన్ని షీటింగ్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాను. ప్రభుత్వం పీపీఏ మోడల్లో పెట్టున్నారు, ఎవరైనా చేయొచ్చు. కామన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పోయి టెండర్ పాడుకొని లీజుకి తీసుకొని బిల్డింగ్ కట్టచ్చు. ఎవరో కట్టినప్పుడు నేను తీసుకున్నాను అనుకో, ఎమ్మెల్యే కొట్టేసినాడు అని చెప్తారు. మళ్ళీ అంటే ఎగ్జాంపుల్ చెప్పేది, ఊరిపైన ప్రేమ ఉండింది అనుకోండి, మనమే అభివృద్ధి చేద్దామంటే ఓ ఎమ్మెల్యే దీన్ని చేసేసినాడు అంటారు. అందుకని ఓపెన్ టెండర్స్ ఓపెన్ ఉంది. ఎవరు కావాలన్నా కూడా, ఎవరైతే విమర్శించే చిత్తూరు పెద్ద పెద్ద నాయకులు ఉండారో వారందరినీ మీ ద్వారా కోరుతున్నా, దయచేసి చిత్తూరు బాగుపడేకి మీరందరూ కూడా సహకరించి మీరే కూడా తీసుకొని కట్టమని నేను కోరుకుంటున్నాను. సరే ఇంకోటి, చిత్తూరు రాజకీయాల పైన, చిత్తూరు డెవలప్మెంట్స్ పైన సినిమా తీస్తున్నాం అంటున్నారు, ఎంతవరకు వచ్చింది? అంటే ఇంకా అభివృద్ధి కొంచెం జరిగినాక సినిమా తీద్దాం. మరి పాత చిత్తూరుని తీస్తే చూసేకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నాడు నేడు అన్నట్టు పాత చిత్తూరు అందరూ చూశారు, కొత్త చిత్తూరు చూడాలంటే కొంచెం అభివృద్ధి జరగాలి. కాబట్టి అభివృద్ధి కోసం వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా 27 ఎండ్లో ది చిత్తూరు నాట్ ఎర్లియర్ డేస్ అన్నట్టు ఒక టైటిల్ పెట్టి, ఇప్పుడు మీరు క్రైమ్ రేట్ చూసినా, ఇక్కడ రౌడిజం చూసినా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ మీ ముఖాంతరం చెప్తున్నాను, మా ఎస్పీ గారికి దయచేసి ఈ రూమర్స్కి తావు లేకుండా ఎవరైనా కావచ్చు, స్ట్రైట్ అవే పీడీ కేసులు పెట్టండి.
అర్థమైనా ఎవరైతే లాటరీ పేకాట లేదంటే ఇంకేదో చెప్తున్నారు కదా, అదేవేవో రెడ్ శాండిల్ కావచ్చు, లేదా గ్రానైట్ క్వారీలు కావచ్చు, లేదా ఇంకేమైనా కావచ్చు, అన్నిటిపైన ఎంక్వైరీ చేసి దయచేసి ప్రజలందరి తరపున నేను కోరుకుంటున్నారు, మీరు టేక్ యాక్షన్ ఆన్ ఆల్ ద థింగ్స్ వాట్ పబ్లిక్ ఈజ్ మిస్లైడింగ్. పబ్లిక్ని ఎవరు మిస్లైడింగ్ చేస్తున్నారో, ఎవరెవరు ఏమేమి చేశారో గడిచిన 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుండి అన్ని ఎంక్వైరీ చేసి అన్నిటిపైన యాక్షన్ తీసుకోమని చెప్తాను. ముఖ్యంగా మీ సోషల్ మీడియా టీం అయితే మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారు. కార్యకర్తలు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు సార్? అంటే కార్యకర్తలు ఇక్కడ మీరు చెప్పినట్టు చదువుకున్నాడు ఇక్కడ ఉండలేదు. చదువుకున్నాడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. మీరు చేసిన డెవలప్మెంట్ అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎందుకు తీసుకోపోతున్నాను అంటే, మనం చేసింది ప్రజలకు చెప్పుకోకపోతే తెలియదు. ఇప్పుడు 2,10,000 మంది ఓటర్లను ప్రతిరోజు వచ్చి గాంధీ రోడ్ చూడు, ప్రతిరోజు నేను వేసిన రోడ్లు సందులు గొంతులు చూడు, నేను చేస్తున్న సాంబయ్య కండికి రోడ్ చూడు, నేను చేసిన కట్టమంచి చెరువు తవ్వి పుడిక తీసి ప్రభుత్వం దగ్గర నుండి ఏ నిధులు తీసుకోకుండా ఒక ఎమ్మెల్యేకి అటువంటి ఒక ఆలోచన ఉంది అనేది ఎవరికి తెలియదు. వాటన్నిటిని ఎవరు చెప్పాలి? నేనే చెప్పుకోవాలి. నేను చెప్పడం అంటే నా సోషల్ మీడియా, నేను ఏం చేశాను అని చెప్పడానికి ఆధారాలతో సహా చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగారు థియోసాఫికల్ భూములు అని, ఎంత వాటా వచ్చింది, అమ్మకం అని, అమ్మింది ఎవరు, కొనింది ఎవరు, ఎవరు వాటాలు ఇచ్చినారు ఏం తెలియదు కదా. ఎగ్జాంపుల్, దాన్ని మేము ఎలా నిరూపించుకోవాలి? అదే సార్, మీ సోషల్ మీడియా పనిచేసినంత గట్టిగా మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు అన్నారు కాబట్టి అదే చెప్పని వస్తున్నా. చదువుకున్న వాళ్ళేమో ఊరు వదిలి వెళ్తున్నారు, చదువు రానోడేమో ఇక్కడ ఉండిపోతున్నాడు. చదువు రాని కార్యకర్తకి వాడు చూసుకుంటున్నాడు తప్పితే దాన్ని టెక్నికల్ గా ఎలా ఫార్వర్డ్ చేయాలి, దానికి ఏం చేయాలి అనేది తెలియని వాళ్ళే కార్యకర్తలుగా పనిచేస్తుంటారు. ఎక్కడో 1 or 2 ఉన్నారు, 1 or 2 చేస్తూనే ఉన్నారు. నేను ఎవరిని తప్పటేయట్లేదు. రెండోది, ఒక పార్టీ, పెద్ద పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44 సంవత్సరాల్లో అడుగు పెట్టింది. 44 రకాల మనుషులు ఉంటారు, వర్గాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. వాళ్ళకి నచ్చిన వ్యక్తిని పెట్టుకోవాలని కూడా చూస్తారు. అన్ని కూడా ఎమ్మెల్యేదే పెట్టాలనేది ఏం లేదు. సో నేను ప్రజల్ని పని చేసేకి వచ్చిన ఎమ్మెల్యేగా భావిస్తాను తప్పితే ఏదో ఒక పార్టీకి పని చేస్తున్నాను అనే భావన నాకు లేదు. పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నియమించిన వ్యక్తిగా నేను పార్టీ ప్రజలకు ఏం చేయాలో చేస్తా. కానీ ఒక ఎమ్మెల్యేగా చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలు ప్రైజ్ చేస్తున్నారు, దానికి సంతోషపడతాను. పార్టీలోని కొందరు వ్యక్తులు ఎందుకు చేయలేదు అంటే దానికి నేను సమాధానం ఎలా చెప్తాను? అంటే ఇంకోటి సార్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ మీద జరుగుతున్న ఇంకొక ప్రధానమైన చర్చ ఏం జరుగుతుందంటే, ఎమ్మెల్యే గారు గత 6 నెలలుగా ప్రజలకు దూరమై ఇద్దరు చేతుల్లోనే ఉంటున్నారు అని చెప్పేసి ఆరోపణ అయితే వస్తుంది. అంటే ఎక్కడ ఇద్దరు చేతిలో ఉంటే భార్య, లేదా అంటే కొడుకు చేతిలో ఉంటాను మామూలుగా. ఇంట్లో ఉంటే, వీధిలో ఉంటే పబ్లిక్ లో కార్యకర్తలు గానీ, మాజీ కౌన్సిలర్లు గానీ ఎవరైనా మిమ్మల్ని కలవాలంటే ఒకరిద్దరిని వారిని కలిసిన తర్వాతే ఎమ్మెల్యే గారిని కలవాలా? లేదు, అది తప్ప. అందుకే మీరు ఇంకొక ప్రశ్న కూడా మంచి ప్రశ్న వేసినారు, సోషల్ మీడియా అన్నారు. నేను రోడ్లలో ప్రజల్లోని అందరినీ అడుగుతుంటా, ప్రజల మధ్యలో కలుస్తుంటా, ప్రజా దర్బార్లు అటెండ్ అవుతున్నా, ఎక్కడ టీ షాప్ అడిగినా పోతున్నా, అందరికి అవైలబిలిటీలో ఉన్నప్పుడు వాళ్ళ భావన అంటే ఇది ప్రజల భావన కాదు, ఎవరో కొందరు కార్యకర్తలు. ప్రజల్లో చర్చ జరుగుతాం సార్, ప్రజలు కాదు, ప్రజలకు అందుబాటులో ఉన్నాను అంటే ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఈ రోజు కూడా నా ఇంట్లో నేను టిఫిన్ తింటుంటే అందరినీ కింద డోర్ తీయమంటే నేను తినే కాడికే వస్తాను. నేను తింటూ కూడా వాళ్ళతో మాట్లాడేసే వచ్చాను. ఒక ఆమె వచ్చి నాకు డూప్లికేట్ పట్టా ఇచ్చారు సార్, నాకంటే ముందు ఇంకొకరికి పట్టా ఇచ్చేశారు, అక్కడ మీ పేరు చెప్పారు సార్ అని వచ్చింది. నేను ఇమీడియట్ గా అక్కడే మొబైల్ తీసుకొని స్పీకర్ లో మాట్లాడాను. ఎవర్రా ఈ స్థలం కాడికి వెళ్ళింది అని అడిగాను. ఇట్లా పలానా వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు, అక్కడికి వెళ్ళాము అని. మరి ఇరు పార్టీలను పిలిచి మాట్లాడారా అంటే లేదు అన్నారు. ముందు ఇరు పార్టీలు డాక్యుమెంట్ తీసుకొని ఇద్దరిది చెక్ చేసి ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయమని నేనే వాళ్ళ డాక్యుమెంట్ ను పరిశీలించాను. వీళ్ళకి 1997లో పట్టా ఇచ్చారు, 2013లో వాళ్ళకి పట్టా ఇచ్చారు. 2013లో ఎవరు ఉండింది అధికారంలో? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. మళ్ళీ అధికారంలోకి రావాలని మళ్ళీ పట్టా ఇచ్చారు. 97లో ఎవరు ఉండింది ఇక్కడ? అంటే 2 పట్టాలని ఇరు వర్గాలకు ఇచ్చేసి ఈ రోజు వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే ఎమ్మెల్యే న్యాయం చేయలేదు అంటే ఎలా న్యాయం చేస్తాము? కానీ ముందు ఇచ్చిన పట్టాదారుడికే కదా. ఆ పట్టాదారుడు ఇప్పటికి దగ్గర 30 సంవత్సరాలు అయింది, కట్టుకోలే, కన్ను పడింది ఎవరికో, ఖాళీగా ఉంది కదా అని పట్టా ఇచ్చేశారు. మళ్ళీ నేనేమంటానంటే ఇటువంటి వాటిని అంటే ఎక్కడో జరిగే తప్పిదాలని తీసుకొని వచ్చి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేగా నన్ను ప్రశ్నించడం తప్పు. రెండోది, మీరు అడిగిన మంచి ప్రశ్న ఏమడిగారు, ఎవరో ఇద్దరు చేతుల్లో
ఈ ఎమ్మెల్యే అనే జగన్మోహన్ గురజాల అనే ఎమ్మెల్యే ఏ ఒక్క వ్యక్తి చేతిలో ఉండడు, ప్రజల చేతిలో ఉంటాడు. కాబట్టి ఇంత అభివృద్ధి చేయగలిగి, నేను వేరే వాళ్ళ చేతిలో ఉండుంటే గత 40 సంవత్సరాలుగా చిత్తూరు ఎందుకు అభివృద్ధి చెందలేదంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది అభివృద్ధి చెందలేదు. ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే ఇద్దరు చేతిలో ఉంటే అయ్యేదా? ఎక్కడో 1 or 2 పీపుల్ మాట్లాడొచ్చు, నేను దాన్ని తప్పట్టను. వాడికి ఆ స్వతంత్రం ఉంది, విమర్శించే హక్కు ఉంది, మాట్లాడే అవకాశము ఉంది. రెండోది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటేనే ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది, ఏదైనా మాట్లాడదు. బట్ కొంచెం మాట్లాడే ముందు అది రియాలిటీ ఉండాలి. అంట మాట్లాడమన్నాం కదా అని చెప్పి లేనివన్నీ చెప్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను, వినను కూడా. నేను ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేయడానికే ఉన్నా కాబట్టే స్టేట్లో ఒక 10th ర్యాంక్ వచ్చిందని 4-5 మీడియా సంస్థలు చెప్పినాయి. చివరిగా ఈ రానున్న 3 సంవత్సరాల్లో మీరు చేయబోయే డెవలప్మెంట్స్ ఏముంటాయి? చిత్తూరు అంటే అభివృద్ధి నేను దాన్ని మాటల్లో చెప్పను, చేతల్లో చేస్తుంటాను. మీరు చూసి వీడియోలు తీసుకోవచ్చు. అంటే చేసిన పనికి రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను 330 కోట్లు పని చేశానంటే రేపు పొద్దున మీరు RTI స్టిక్ చేసుకోవచ్చు. ఏ రోడ్లో ఏ కాలువ ఏది. ఐ విజన్ మీరు పోతే దుర్గానగర్, ఇప్పుడు దర్గా సర్కిల్ కాంపౌండ్లు తీసి లోపలేసా. ఈ పక్కన పోలీస్ స్టేషన్, వాళ్ళకి కూడా పర్మిషన్ రావాలి, వెయిట్ చేస్తున్నాం, వస్తే లోపలేస్తాం. కన్నన్ కాలేజ్ నేను చైర్మన్, లోపలేసా. అలా మీరు చూసుకుంటా పోతే అప్ టు ఇరువారం దాకా రోడ్ వైడనింగ్ చేస్తున్నాం. కంటికి కనిపిస్తా ఉంది. అభివృద్ధి చేయలేదు అని చెప్పి ఎవడైనా మాట్లాడితే వాడికి గుడ్డి అని అర్థం. కలెక్టరేట్ చూసారంటే మన కలెక్టరేట్ గతంలోకి ఇప్పటికి ఎలా, నా నామినేషన్ విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఆ రోజు ఆడ ఎలా ఉండింది, ఈ రోజు ఎలా ఉంది, పట్టణంలో గ్రీనరీ ఎంత పెరిగింది, ప్రభుత్వ కాంపౌండ్ల పైన ఏ రకమైన గ్రీనరీ కోసం ఏం చేస్తున్నాం. 50-60 ఏండ్లు ఓబన్పల్లిలో చెత్త డంప్ చేసేసారు. ఈ రోజు మీరు పోయి చూస్తే అక్కడ చెత్తే లేదు. అది దట్ ఈస్ గవర్నమెంట్, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ జగన్మోహన్ గురజాల, నాట్ వైఎస్. చెత్తకు పన్నేసిన వాళ్ళు వైఎస్ జగన్ అయితే చెత్తని క్లీన్ చేసిన వాడు జీసీ జగన్. మీ ద్వారా ఒకటే కోరుకునే నేను చిత్తూరు నియోజకవర్గ ప్రజలని 2024లో చాలా తెలివిగా, చాలా బాగా మ్యాండేట్ ఇచ్చారు. మంచి వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు కాబట్టి ఈరోజు రోడ్లైనా ధైర్యంగా, కొందరికి రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉంటాయి, కొందరికి రాజకీయ ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. నాకు అవేమీ లేదు. నాకు ఓటు వేయరని చెప్తే రోడ్ వైడనింగ్ చేస్తున్నాం. నాకు ఓటు కాదు ఇంపార్టెంట్, ప్రజల అవసరాలు తీర్చడమే మా ప్రభుత్వం, నా లక్ష్యం. ఆల్రెడీ నాకు ఓటు వేశారు. వేసిన దానికి నేను ఏం చేశానని ప్రజలకు చెప్పాలి కదా. ఎక్కడో ఒక 10 మంది మీరు చెప్పినట్టు ఉంటారు అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, దాన్ని రెచ్చగొట్టి అభివృద్ధిని ఆపాలనేది ప్రతి జాగాలో చేస్తూ ఉంటారు. వాటికంతా భయపడే మనిషిని కాదు నేను. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా రోడ్డు వైండింగ్ చేసిన ఎమ్మెల్యే రెండోసారి గెలిచిన దాఖలాలు అయితే లేవు. అది తెలిసి కూడా మీరు చిత్తూరులో రోడ్డు వైండింగ్ కోసం దిగారంటే చాలా ధైర్యం, సాహసం చేశారు. నేను గెలిచి చూపిస్తా. నాకు నా చిత్తూరు ప్రజల పైన నమ్మకం ఉంది. నిజంగా కూడా అలా కానీ ఓడిపోగలిగితే ప్రజలు నష్టపోతారు, నేను కాదు. సో ఓడిపోయినంత మాత్రాన ఏ నాయకుడు చేతగాని నాయకుడు కాదు, లేదా అసమర్థుడు కాదు. ప్రజలు ఇంకొకడు అడిగిన అవకాశం కోసం ఛాన్స్ ఇచ్చే క్రమంలో ఒక మంచి వాడిని ఓడిపోయే విధంగా చేయొచ్చు. కాబట్టి ఓటమి చెందినంత మాత్రాన ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అని కాదు. గెలుపు ఓటమికి కావాల్సింది మార్జిన్ అంతే. మీరు చెప్పినట్టే రాష్ట్రంలో అభివృద్ధి చేసిన వాడు అందరూ ఓడిపోతారంటే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కంటెస్ట్ చేయరు. నన్ను కూడా ప్రజలు అలా చేస్తారు అనే భావన ఉంటే నేను ఈ పని చేయను. నేను దాన్ని తిరగరాయడానికే వచ్చాను. అభివృద్ధి చేసి మళ్ళీ ఎలా ప్రజలు గెలిపిస్తారు, మళ్ళీ ఏం చేయాలి అనేకి నేనే ఒక ఎగ్జాంపుల్ కావాలి అనేది నా కోరిక. చిత్తూరులో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో గురజాల జగన్మోహన్ చేసిన అభివృద్ధి పనులు ఆయన మాటలను తెలుసుకుందాం కదా సార్. మరొకసారి నమస్తే.